అక్కడ వైసీపీలో అంతా గజిబిజిగా మారిందట. పైకి నాయకులంతా ఒకటే అనేలా కనిపిస్తున్నా లోపల మాత్రం లోకలకులు స్పష్టంగా ఉన్నాయట. కీలక నేత పార్టీని వీడిన తర్వాత పార్టీని సరిగా నడిపించే నాయకుడే కరవయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన లీడర్ సెట్ అయ్యేలోపే జరుగుతున్న పరిణామాలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయట. ముఖ్య నేతల సమక్షంలో మహిళా కార్యకర్తలు సిగపట్లు పట్టేదాకా వెళ్ళిందంట సిచ్యువేషన్. ఇన్ఛార్జి తీరుపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఇదంతా జరుగుతోంది ఎక్కడ? అక్కడి పరిణామాలపై వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయట. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మహిళా కార్యకర్తల మధ్య మొదలైన వివాదం వారి వర్గీయులు రంగంలోకి దిగడంతో పార్టీ కార్యాలయం రణరంగాన్ని తలపించినట్టుగా చెప్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో జట్లు కట్టుకుని పార్టీ ప్రతిష్టను మంటగలిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ గొడవను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందట. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తర్వాత ఇన్ఛార్జి బాధ్యతలు చండూరి రవిబాబుకు అప్పగించింది వైసీపీ. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సూపర్ అనేలా కాకపోయినా ఏదో మమా అనిపించేలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారట. పార్టీ నిర్ణయాల అమలు, క్రమశిక్షణ విషయంలో రవిబాబు తీరుపైన పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయట. పట్టు సాధించేందుకు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారట. రవిబాబు అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరిగాయనే చర్చ ఓవైపు సాగుతుండగా అలాంటిదేమీ లేదని ఆయన వర్గం చెప్తోంది. ఈ పరిణామాలే నేతలు రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమయ్యాయా అనే చర్చ జరుగుతోంది. తన మాట వినని వారిపై ఫిర్యాదులు చేయించి సస్పెండ్ చేయించడం, తన అనుచరులతో వార్నింగ్లు ఇప్పించడం నుంచి చెయ్యి చేసుకోవడం కూడా జరుగుతోందని పార్టీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. కారణాలు పూర్తిగా బయటకు రానప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉన్నారంటూ మహిళా నేతలు బడుగు ఇందిరా ప్రమీలను సస్పెండ్ చేయించారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇన్ఛార్జి చండూరి రవిబాబు ఫోటో చిన్నగా పెట్టారని ఆయన వర్గీయులు దాడి చేసినట్టుగా సమాచారం. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా అధ్యక్షుడు సహా ఇతర ముఖ్య నేతలు కార్యాలయానికి వచ్చినా రవిబాబు సమయానికి రాకపోవడంతో ఆయన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా ఆఫీస్ నిర్వహణను పట్టించుకోకపోయినా తన కనుసన్నల్లోనే నడవాలనుకునేలా ఆయన చేతలుంటున్నాయన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయట. పార్టీ కార్యక్రమాల సందర్భంగా దురుసుగా ప్రవర్తించి కార్యకర్తలపై చండూరు రవిబాబు చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. జిల్లా ఆఫీసులో మహిళా కార్యకర్తల మధ్య గొడవ ముదిరి ఘర్షణకు దారితీయడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో పాటు బయట కూడా మరోసారి దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినప్పటికీ రవిబాబు తనకు పట్టనట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. జరిగిన ఘటనలు జిల్లా నాయకత్వం పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. దాంతో వైసీపీ హైకమాండ్ 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వారం రోజులు నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఒంగోలు విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారట. మరి ఒంగోలు వైసీపీకి అధిష్టానం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.